ఎదురు మా నాన్న నన్ను పెళ్లి చేసుకొని పట్టినారు. పెళ్లి చేసుకోకపోవడమే చాలా మంచిది. ఎందుకంటావు? అంతే, టార్చర్ ఎక్కువ. పిల్లం పిల్లలతో సంసార చాలా. నువ్వు సుఖంగా లేవన్నవాడైతే? లేను. నేనే కాదు, పెళ్లి అయిన వాళ్ళు 99% ఎవరు సుఖంగా ఉండరు. కానీ నువ్వు కూడా బలి పశువు కావాలనే ఉద్దేశంతో నిన్ను చేసుకొని అట్లా టార్చర్ పెడుతున్నారు. అంటే వీళ్ళ నా సుఖం కోరి కాదన్నమాట, నన్ను నాశనం లేపాలని, అంతే, నన్ను ఇబ్బంది పెట్టాలని. అంటే ఇప్పుడు నువ్వు కూడా పెళ్లిగా, నీకు కూడా పెళ్లి కాలే? ఇప్పుడు ప్రవీణ్ అయినా కానీ ఏమన్నాడు, చేసుకోగలరా 100% ఇది మాత్రం కరెక్ట్, ఎవరు సాటిస్ఫై ఉంటారని మెసేజ్ చేసినాడు. దాని అర్థం ఏమని? నీకు అందరూ పెడుతున్నారు కదా. అంటే ఇప్పుడు నువ్వు కూడా చేసుకునే ఉద్దేశంలో, చేసుకోకుండా ఉద్దేశంలో వాళ్ళే చెప్తున్నారు కదా. నీ ఉద్దేశం చెప్పు. నాకు ఇదే బాగుంది లైఫ్ ఇదే బాగుంది, సోలోగానే. సోలో బాగుంది. ఎన్నాళ్ళని డిసైడ్ అయ్యా సోలోగా ఉండాలని? దేవుడు ఇచ్చినట్టు. అట్లా కాదు, నువ్వు డిసైడ్ అయ్యి ఎన్నాళ్ళు అయింది? మన చేతుల్లో ఉండదు కదా, పేరెంట్స్ చేసుకోకూడదని ఎప్పుడు అనుకున్నావు? లైఫ్ టైం ఉంటుంది మళ్ళీ. అట్లా కాదు, నేను పెళ్లి చేసుకోకూడదని నేను నా 10th క్లాస్లో ఉన్నప్పుడే అనుకున్నా. నేను ఆఫ్టర్ డిగ్రీ అదే. నేను రోజు మా రూట్ నుంచి బేతంచెర్లకు వచ్చే రూట్లో ఆడ ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఆడ ఆంజనేయ స్వామికి రోజు మొక్కుతంటి. దేవుడా, రామదూత, ఆంజనేయ, నాకు మాత్రం పెళ్లి కాకుండా చూడు, నేను నీ భక్తున్నే, నీ లెక్కన ఉంటాను మొక్కుంటుంటి. అది నాకైతే తెలియదు. ఆంజనేయుడిని ఏమంటారు, బ్రహ్మచారి అంటారు. అట్లా నేను బ్రహ్మచారిగానే ఉండాలా? అయితే వద్దంటావు? అయితే పెళ్ళి వద్దు. పెళ్ళి చేసుకున్నాడు ఏమైనాడు తెలియదు, కానీ చేసుకున్నాడు దేశానికి ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, అంటే ఇంతమంది గొప్ప గొప్పలు చేసుకోకుండా భారతదేశం. మదర్ తెరిసా మనకు సంబంధం లేదు. అయినా కానీ ఆ దేశంలో వచ్చి ఈ దేశంలో చేసుకోవాలంటే ఒరే, వచ్చింది ఆమె మత మార్పుల కోసం వచ్చింది. దాని గురించి అంటే దాని గురించి మనం డిస్కషన్ చేయకూడదులే. సేవ చేసింది కొద్ది వరకు, అందులో ఆమె స్వార్థం ఎంత ఉందో, ఆమె నిస్వార్థంగా చేసిందో మనకైతే తెలియదు. మొత్తానికైతే వద్దంటావు ఎదురు? వద్దు. ఓకే.